వేములవాడలోని బద్దిపోచమ్మ ఆలయంలో నెలకు 6 నుంచి 7 లక్షల రూపాయల వరకు అక్రమ వసూళ్లు జరుగుతున్నాయన్న ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సమ్మక్క సారక్క జాతర సందర్భంగా భక్తుల రద్దీ పెరిగిన వేళ ఆలయంలో సౌకర్యాలు లేమి భక్తుల ఆగ్రహానికి కారణమవుతోంది. బోనం పెట్టుకోవడానికి 50 రూపాయల నుంచి 200 రూపాయలకు, కొబ్బరికాయ కొట్టడానికి 10 రూపాయల నుంచి 20 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే దుర్భాషలాడుతున్నారని, గతంలో భక్తులపై దాడులు జరిగిన చర్యలు లేవని వాపోతున్నారు. తాగునీరు, విశ్రాంతి ప్రదేశాలు సరిపడా సిబ్బంది లేక చిన్న పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అక్రమ వసూళ్లకు పాల్పడిన పాత కాంట్రాక్టర్లను వచ్చే ఏడాది తొలగించాలని, కొబ్బరికాయ కొట్టు స్థలం మరియు బోనం చెల్లింపు కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఈవో పర్యవేక్షణలో ఉంచాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పరిస్థితి ఏంటి? మనుషులు కొట్టుకొని సత్తారు ఇక్కడ. మనుషులు ఎంత ఘోరం చేస్తారు ఇక్కడ. అటు చెప్తారు, ఇటు చెప్తారు, వాళ్ళు గొడవ పెట్టుకుంటారు. బోనాలు పడిపోతాయి. మనుషులు ఏంది ఇబ్బంది? అదే పనులు స్టార్ట్ అయినాయి, మళ్ళీ పబ్లిక్కి ఇబ్బంది పెట్టద్దు. ఎటు నుంచి దారి ఉన్నది, ఏంది చెయ్యాలి, దారి చేయాలి, పబ్లిక్ ఇబ్బంది లేకుండా చేయాలని ఇంత లేదా? గవర్నమెంట్కి ఫండ్ వస్తుంది, ఇంకా లాభాలు అవుతాయి, గుడి నుంచి దారులు ఉండాలి, పబ్లిక్ ఇబ్బంది లేకుండా చూడాలి. మరి ఇంత ఇబ్బందా? కొట్టుకుంటారు, ఒక పోలీసు వాళ్ళని ఉండాలి, ఇక్కడ లైన్ గా పంపించాలి. బోనాలు పడిపోతే మంచి అయితే చెడైతుంది. ఎవరి బాధ్యత అది? మనకి ఏంది? పిల్లలు ఎట్టాలి, ఆగం చేస్తా కదా. చూసి ఎవరైనా ఉండాలి, ఇద్దరు ముగ్గురు ఉండాలి లైన్ గా. ఎవరు ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు. పిల్లలు కూడా జరుపుకుంటారు, గొడవలు అవుతానే అని బాధ్యత తీసుకోవాలి గవర్నమెంట్ ఖచ్చితంగా. మేము వరంగల్ నుంచి వచ్చినాం. స్వప్న.